కూడా ఆత్మబోధ, ఆ సారాంశం అంతా యోగ వాసిష్టంలో ఉంది. అలాగే తర్వాత జ్ఞాన వాసిష్టం, అది కూడా వశిష్ఠ మహర్షి రామచంద్రుడికి బోధించినట్టే ఉంటుంది. అది బ్రహ్మానుభవం. ఎట్లాగా ఇది మొదటిది ఎట్లాగైతే యోగ వాసిష్టం ఆత్మానుభవం వరకు మాట్లాడుతుందో, అట్లాగే జ్ఞాన వాసిష్టం బ్రహ్మానుభవం పరమాత్మ విషయం మాట్లాడుతుంది. అయితే దానిపై బృహద్వాసిష్టం. ఈ బృహద్వాసిష్టాన్ని శివరామ దీక్షితులు రచించారు. దానిని తెలుగు చేత భాగవత కృష్ణ దీక్షితులు పూజ చేశారు. ఇది పరమాత్మ విషయం పైన మాట్లాడుతుంది. బృహద్వాసిష్టం అనేది పరమాత్మ విషయం పైన, అంటే పరమాత్మ ఎట్లా ఏర్పడ్డాడు, విశ్వం ఎట్లా ఏర్పడింది, విశ్వం ఎట్లా లేకుండా పోతుంది అనే స్థితిపై ఆఖరి స్థితుల విషయం మాట్లాడతాం. అయితే అద్వైతం, అచలం, ద్వైతం అని మూడు విధానాలు అన్నమాట. ద్వైతం అంటే ఏమిటి? యోగ వాసిష్టంలో జీవుడు దేవుడు అనే పద్ధతిలో జీవుడు ఈశ్వరుడు, శరీరము నేను, ఇట్లాగా రెండు రెండుగా ఉండే వాటన్నింటి మీద మాట్లాడుతూ దాన్ని ఏమంటుందంటే ద్వైతం. అదనమాట ద్వైతం. ఎవరైనా మనం ప్రారంభించేది ద్వైతం దగ్గర నుంచి ప్రారంభిస్తాం. అంటే ఏమిటి? మనం అందరం ఉన్నాం, నేను ఉన్నాను, భగవంతుడు కూడా ఉన్నాడు. నేను భగవంతుడిని పూజ చేయాలి, భగవంతుడు సృష్టికర్త, వాడిని పూజిస్తే నాకు ఉపయోగం ఉంటుంది, నాకు అతని దయ వలన నేను జీవిస్తున్నాను. నేను ఎప్పటికీ భగవంతుడిని గాను, భగవంతుడు ఎప్పటికీ దేవుడు కాదు. ద్వైతం అంటే అర్థం అదనమాట. అంటే భగవంతుడు ఎప్పుడు భగవంతుడే, నేను ఎప్పటికీ జీవుడిని. నేను పుడుతూ ఉంటాను, పోతూ ఉంటాను, భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాను, కానీ నేను ఎప్పటికీ భగవంతుడిని కాలేను, భగవంతుడు ఎప్పటికీ జీవుడు కాదు. విడిపోయి ఉంటాయి అన్నమాట, ఎప్పటికీ కలవు. అవి ద్వైత పద్ధతి. ఇవి ఇక్కడి నుంచి ప్రారంభించి యోగ వాసిష్టం. అలా కాదు నాయన, నీవే అద్వైత స్వరూపుడు, నీవు ఆత్మస్వరూపుడు, ఆ దైవత్వం అంతా కూడా ఆత్మలోనే ఉన్నది, అదే నీలో కూడా ఆత్మస్వరూపంగా ఉన్నది అని చెబుతూ అది అద్వైతంలోకి దారితీస్తుంది. ఈ అద్వైత బోధ ఆఖరికి స్థితిలో పెట్టేప్పటికి ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, సమిష్టిగా బ్రహ్మానుభవం, వ్యక్తిగా ఆత్మానుభవం కలగటం, పరమాత్మ విషయం, పరబ్రహ్మ విషయం చెబుతూ నిరూపించి వదిలేస్తుంది. ఇది అద్వైత అనుభవం వరకు మాట్లాడుతుంది. ఎవరైనా సాధారణంగా ఇక్కడ వరకు మాట్లాడతారు. అయితే అద్వైతానుభవం వచ్చిన వాళ్ళకి ఇంతేనా ఆఖరు, దీని అవతల ఇంకేమైనా ఉందా అంటే పరబ్రహ్మ పరమాత్మ అనుభవం రావటం, అది లేకుండా పోవటం అనే అంశం గురించి మాట్లాడేది బృహద్వాసిష్టం అన్నమాట. కాబట్టి ఇలాగ మూడు వాసిష్ట సాంప్రదాయాలు ఉన్నాయి. అంటే మనకు సాధారణంగా వశిష్ఠుడు రాముడు అంటే మనకేం కనబడతారంటే ఎవరో ఒక గడ్డం పెంచేసుకున్న ఆయన వశిష్ఠ మహర్షిను, కోదండం పట్టుకున్న ఆయన రాముడు అని మన పద్ధతి. కానీ అవన్నీ కూడా అవేమీ కావు. అవన్నీ కూడా పౌరాణిక పద్ధతిలో అలా చిన్నపిల్లలకు అర్థం అవడం కోసమని వాటికి రూపాలు అలా ఏర్పాటు చేశారు. వశిష్ఠుడు అనే ఆయన ఒక మహర్షి, కానీ వాసిష్టము అందులోనే ఉందండి. శిష్టము అంటే నీవు ఏది ఆశ్రయిస్తే జ్ఞానాన్ని పొందుతావో అది శిష్టం. అర్థమేనండి? నీవు ఏ ఆచారం పాటించాలి అంటే శిష్టాచార సాంప్రదాయం అని అంటున్నాను కదండి. ఆ శిష్టాచార సాంప్రదాయం అంటే అర్థం ఏమిటంటే ఆ ఆచార సాంప్రదాయములు ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి అంటే దాని లక్ష్యం ఆత్మజ్ఞానమై ఉన్నదనమాట. ఏ ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెడితే అది నీ సాంప్రదాయం అవుతుందో అది శిష్టాచార సాంప్రదాయం అయిందనమాట. మన వాళ్ళందరి వాళ్ళ ప్రతిదానికి చెప్పుకునేది ఏమిటి? మాది శిష్టాచార సాంప్రదాయం అండి, మాది వైదికం అండి అని అంటుంటాం కదా. అదంతా ఏమిటయ్యా అంటే ఆ ఆచార సాంప్రదాయాలలో ఆత్మజ్ఞానం ఆచరణలో ఉండాలన్నమాట. అది దాని అర్థం. వాసిష్టం అంటే విశిష్టమైనటువంటిది. అందులో కూడా ఆత్మానుభవం నుంచి బ్రహ్మానుభవం చేరడానికి ఎటువంటి ఆచరణ కావాలో అటువంటి ఆచరణ సాంప్రదాయం కలిగి ఉండడం వాసిష్ట సాంప్రదాయం అన్నమాట. అలా ఏర్పడింది వశిష్టం అనేటువంటి పేరు. అంతేగాని ఏదో ఒక మనిషి పేరు కాదు, ఒక స్థితి. అలాగే రాముడు అన్నా కూడా స్థితే, మనిషి పేరు కాదు. అర్థమేనండి? రాముడనే మహారాజు పరిపాలించాడు భారతదేశంలో, అది వేరే అంశం. కానీ ఈ రెండు స్థితులని ఆధారంగా చేసుకొని వేదాంత విద్యని అందరికి అందుబాటులోకి తెచ్చారనమాట. ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తుల్లో భాగంగా అంతా అతి రహస్యంగా ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి అనేకమైనటువంటి సాంప్రదాయాలలో అంటే కర్మ, భక్తి, యోగ, జ్ఞాన సాంప్రదాయాలు 4 కూడా అనేక రకాల మానవులు ఉన్నారు. కాబట్టి కర్మ సాంప్రదాయంలో ఉన్నవాడికి కర్మ అంటే వాడి శక్తి అనుసారం వాడు ఏ మేరకు ఆచరించగలడనే దాన్ని బట్టి వీటిని ఏర్పాటు చేస్తూ వచ్చారు. వేద భాగములలో అన్నీ ఉన్నాయి. కర్మ మార్గానికి సంబంధించిన భాగము ఉంది, భక్తికి సంబంధించింది ఉంది, యోగానికి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది ఉంది. అట్లాగే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే 4 ఆశ్రమ ధర్మాల వాళ్ళు
వాళ్ళు ఎలా ఆచరించాలనే పద్ధతిలో కూడా వాళ్ళు ఆ పద్ధతిలో కూడా ఆ ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అయితే సాధారణంగా మనం అందరం వైదికం అని అంటున్నది ఏదైతే ఉందో, వేదం అంటే ఏంటంటే ఇదం ఉన్నదేదో తెలిపేదనమాట. అంటే లేనిది లేనట్టుగా నిరూపించి ఉన్నది ఉన్నట్టుగా నిరూపించగలగడమే కదా సత్యం అంటే. సత్యం అంటే అర్థం ఏమిటి? లేనిది ఎలా లేదో నిరూపించాలి, ఉన్నది ఎలా ఉన్నదో నిరూపిస్తే అదే సత్యం. కాబట్టి ఇదం ఉన్నదేదో నిజంగా తెలుపుతుందన్నమాట. సత్యాన్ని తెలిపేదని అర్థం వేదము అంటే అర్థం. కాబట్టి దానికి మనం రకరకాల భాగాలు అనేక రకాల శాస్త్ర పద్ధతిలో మాట్లాడితే చాలా దానికి పెద్ద విషయం. సరే, అలా కాకుండా మనకు అవసరమైనంత వరకు మాట్లాడుకుంటే వైదికము అవైదికము అంటే అర్థం ఏంటంటే ఉన్నది మాత్రమే తెలిపేది, సత్యాన్ని సత్యంగా తెలిపేది ఏదైతే ఉన్నదో అది వైదికం. సత్యాన్ని మరుగుగా తెలుపుతూ మరొక పద్ధతిలో తెలిపితే అది అవైదికం. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడు అన్నమాట, వేరే పద్ధతిలో చెప్తాడు. ఏమని? నువ్వు దేవుడు వేరా, నువ్వు పరమాత్మ వేరా అని చెప్పడు. నువ్వు శరీరమైన ఆయన, ఈ శరీరంలో నుంచి బయటపడు, ఈ శరీరంలో నుంచి ముక్తి చెందు, ఈ శరీరంలో నుంచి ముక్తి చెందితే సరిపోతుంది నీకు. శరీరంలో ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండు, ఈ శరీరంతో చేసే పనులన్నీ జాగ్రత్తగా చెయ్యి, శరీరంతో చేసే పనులన్నీ కర్మకాండలో జాగ్రత్తగా చెయ్యి, ఆ భగవంతుని ఉద్దేశించి ఇట్లా కర్మకాండకు సంబంధించినటువంటి విధానం అంతా చెబితే అది అవైదికం. అర్థమైందండి? జ్ఞాన పద్ధతిగా చెబితే అది వైదికం, అదే కర్మ పద్ధతిగా చెబితే అది అవైదికం. కాబట్టి మనం చెప్పేటువంటి వాటిలో అందుకే ఏం చెప్పారు? అపరకర్మని పరకర్మని 2 భాగాలుగా విభజించుకొని మళ్ళా కర్మను 2 భాగాలు చేస్తాం. ఇట్లా ఎక్కడికక్కడ ప్రతిదాన్ని 2 భాగాలుగా చేసి పడేసాం అనమాట. జ్ఞానాన్ని కూడా 2 భాగాలు చేసేటప్పటికి ఏమైపోయింది? ఇలా 2గా విడిపోయేటప్పటికి మనకే లేనిపోయిన తగాదాలని వచ్చేసినాయి అనమాట. ఇలాగా ఇవన్నీ కూడా పరిష్కరించాడు శంకర భగవత్పాదులు. ఆయన అన్ని పరిష్కరించి ఆయన ఇంత తగాదాలు పడాల్సిన అంశం ఏం లేదు. అందరూ చెట్ట చివరి కట్టయినా కానీ అద్వైతాన్ని తెలుసుకోక తప్పదు. మీరు ఎన్ని మతాలలో ఉన్నా కూడా ఆ మతం అంతా మీ మతిని బట్టి ఆధారపడి ఉన్నది. దాంట్లో ఏం లేదు. నీకు ఏది ఇష్టమైతే అది మతం అయి కూర్చుంది. కాబట్టి నీకు ఇష్టమైనట్టు ఆచరించే ఏం ప్రమాదం ఏం లేదు. ఆ ఆచరించే దాంట్లో ఆత్మానుసారం జీవించవయ్యా. వచ్చిన తగాదా ఏం లేదు. నువ్వు శాక్తేయమైనా వైష్ణవమైనా శంకరాద్వైతమైనా లేదు, నేను శైవమైనా మరొకటైనా గాణపత్యమైనా ఏదైనా కానీ సౌరం కానీ రకరకాల మతాలు భారతదేశంలో ఉన్నాయి. మీరెవరైనా ఏదైనా ఆచరించండి, ఆత్మానుసార జీవితాన్ని జీవించండి. ఆత్మని దృష్టిలో పెట్టుకు జీవిస్తే మీరు చేసే పనులు కానీ అవన్నీ కానీ మిమ్మల్ని ఏమి అంటకుండా ఉంటాయి. కర్మను అంటకుండా చేయగలిగేటటువంటి స్థితిలో మీరు ఉంటారు. మొట్టమొదట మానవుడు సాధించవలసినటువంటి ప్రాథమిక లక్ష్యం ఇది. నువ్వు ఏదైనా చేయి, అది చేసినప్పుడు నిన్ను అది అంటకుండా ఉందో లేదో చూసుకో. అంటకుండా ఉండటం అంటే ఏమిటి? అంటకుండా ఉండటం అంటే ఏమిటంటే మీకు ఇదే సర్వవేదాంత శిరోభూషణంలో ఇలా 4 శివుని యొక్క స్థితులండి. విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత పరమాత్మలని 4 శివస్వరూపాలే ఇవి. అర్థమైందండి? ఇలాగ దీంట్లో ఒక చిత్రం వేశారనమాట. ఈ చిత్రం కూడా మీకు అందరికీ కూడా ఉపయోగపడేది, తెలుసుకోవాల్సిందనమాట. ఇదంతా కూడా విరాట్, హిరణ్య గర్భ, వ్యాకృత పరమాత్మలనే పద్ధతిలో ఈ ప్రపంచం అంతా ఉన్నది. ఈ విశ్వం అంతా నడపబడుతున్నది వాళ్ళ 4 చేత. ఎవరైతే ఈ అనంత విశ్వాన్ని నడుపుతున్న స్థితులు ఏవైతే ఉన్నాయో అవేమిటయ్యా అంటే విరాట్. ఈ అనంత విశ్వం స్థూలంగా కనబడుతుంది కదా, అదంతా ఎవరయ్యా? విరాట్. దానికి సూక్ష్మం ఉంటుంది కదా, ఆ సూక్ష్మం పేరు హిరణ్య గర్భం. దానికి కారణమైనటువంటి స్థితి ఉంటుంది కదా, దానికి ఆకారం లేదా బాబు, అది అవ్యాకృతం. ఇప్పుడు అన్ని ఆకారంతో ఉంది కదా విశ్వం అంతా కూడా. సూక్ష్మానికి కూడా ఆకారం ఉందండి. దాన్ని ఆ సూక్ష్మము స్థూలము లేకుండా ఉన్నటువంటి స్థితి అవ్యాకృతం. ఆ అవ్యాకృతం ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే పరమాత్మ స్థితి నుంచి ఏర్పడింది. ఈ 4 స్థితుల వల్లనే విశ్వం నడపబడుతున్నది. ఈ సత్యం తెలుసుకోండి మీరు. ఇది తెలుసుకుని నీలో ఎలా పని చేస్తున్నాయి ఇవి తెలుసుకో. ఈ అనంత విశ్వంలో భాగమే కదా నువ్వు, మరి నీలో కూడా ఉన్నాయి కదా. ఎలా ఉన్నాయి నీలో అంటే విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మలు. ఆ 4 ఈ 4గా ఉన్నారు. అక్కడ విరాటే, ఇక్కడ విశ్వడుగా ఉన్నాడు. అంటే విశ్వాన్ని గుర్తిస్తున్నాడు. నీలో ఉన్న నేను విశ్వాన్ని గుర్తిస్తుంది కదా మెలకువలో. కాబట్టి మెలకువకి సాక్షి ఎవరయ్యా అంటే విశ్వడు. నువ్వు మెలకువలో నేను ఆత్మస్వరూపుడు అంటే వాడి పేరేమిటి? విశ్వడు. కళలో నేను సాక్షిని అన్నావే అనుకో, ఆ కళలో ఉన్న జగత్తుకి సాక్షి ఎవరయ్యా? స్వప్న జగత్తుకి సాక్షి ఎవరయ్యా అంటే తైజసుడు, తేజస్వరూపుడు అనమాట. అంటే నీ లోపల ఆ తేజస్సు కళలో లైట్ వెలిగితేనేనా, లోపల వెలుగుంటేనైనా కళ కనపడేది, లేకపోతే ఎవరన్నా కనపడలేదు. వెలుగు లేకపోతే కనబడుతుందా? గాఢ నిద్రావస్థలోకి వెళ్ళేప్పటికి ఏమైపోయింది? ఆ వెలుగును గుర్తించే తెలివిపోయింది.
కాబట్టి కళలో మాత్రం నీకు ఆ తెలివి పనిచేస్తుంది. ఏ రూపంలో? వెలుగు రూపంలో పనిచేస్తుంది. ఆ వెలుగే సాక్షి. అది తైజసుడు. అది లేకపోతే కళ లేదు. కాబట్టి ఆ తైజసుడు అనమాట. నీవు కళలో సాక్షి ఎవరాయి అంటే తైజసుడు. అలాగే కారణమైనటువంటి కారణ జగత్ అయినటువంటి గాఢ నిద్రావస్థలో కూడా ఒక నేనున్నాడు. వాడెవడయ్యా? ప్రాజ్ఞుడు, ప్రజ్ఞాస్వరూపుడు అనమాట. ఆ కళలో గాఢ నిద్రావస్థలో మేలుకొని ఉన్న సాక్షి ఎవడైతే ఉన్నాడో వాడే ప్రజ్ఞాస్వరూపుడు. ఆ ప్రజ్ఞే నీకు కళలో పనిచేస్తుంది, మెలకువలో కూడా పనిచేస్తుంది. కాబట్టి నీవెవరవయ్యా? ప్రజ్ఞాస్వరూపుడు. నీవు ప్రజ్ఞానం. అంతేగాని శరీరం అనుకుంటున్నావు, కానీ నువ్వు శరీరం కాదు. నేనెవరు? ఆ ప్రజ్ఞానం. ఏదైతే గాఢ నిద్రావస్థలో ప్రాజ్ఞుడుగా ప్రజ్ఞాన ఘనంగా ఉన్నదో అదే కళలో మిగిలిన వాటిల్లో, మెలకువలో మిగిలిన వాటిల్లో ప్రతిబింబిస్తూ ఉన్నది. ఆ స్వప్రకాశ జ్ఞానమే కింద వాటిలో ప్రతిబింబిస్తూ ఉన్నది, ప్రతిఫలిస్తూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. ఈ సత్యం తెలుసుకో. మరి దీనికంటే అవతల ఒకటి ఉన్నది కదా, ఏమిటది? తురీయం, 4వ స్థితి తురీయం. అయితే ఇది 4వ స్థితి, 4వ స్థితి కాదు. ఈ 3 అవస్థలలోనూ, అంటే మెలకువ, కళ, నిద్ర 3 అవస్థలలోనూ ఒక సాక్షి ఎవడైతే ఉన్నాడో ఈ సాక్షి 3 అవస్థలలోనూ గనక సాక్షిత్వం పొందితే అప్పుడు వాడికి ఏం లేకుండా పోయినాయి? మెలకువ, కళ, నిద్ర లేకుండా పోయింది. అలా లేకుండా పోయినటువంటి స్థితి ఎరుక, దాన్నే ఎరుక అన్నారండి. ఆ ఎరుక స్థితిని పేరేంటంటే తురీయం. దాని పేరేంటండి? తురీయం. దాంట్లో ఉన్న సాక్షి ఎవరయ్యా? ప్రత్యేగాత్మ. ప్రత్యేక్ ఆత్మ. నీ ఎందున్నది ఆత్మ, నా ఎందున్నది ఆత్మ, ఆవిడ ఎందున్నది ఆత్మ, అంతటా ఉన్నది ఆత్మ. అట్లా ప్రతి చోట ప్రత్యేక్ ఆత్మ. అది ప్రత్యేగాత్మ. అర్థమైందండి? అంతా ఆత్మస్వరూపంగా చూడగలగడమే ప్రత్యేగాత్మ. ఆత్మానుభవం కలుగుతుందన్నమాట అప్పుడు. కాబట్టి వ్యష్టిగా చూస్తేనేమో విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మలు. మీరు ఎప్పుడైనా సరే జగత్తును చూశారు, ఓహో ఈవిడ చాలా అందంగా ఉన్నదండి అనుకున్నారనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఓహో నాలో ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు? అయితే కన్ను పనిచేస్తుంది. కన్నుకు దృశ్య విషయం పనిచేస్తున్నది. ఈ దృశ్య విషయం ద్వారా నాకు ఆనందం కలుగుతుంది. మెలకువలోనే కదా. కానీ ఈ ఆనందాన్ని గమనిస్తున్న వాడెవడు? ఈ ఆనందాన్ని గమనిస్తున్న వాడెవడు? నేను. ఈ నేను పేరేమిటి? విశ్వడు. సాక్షిగా ఉంటేనేమో విశ్వడు అయ్యావు. లేకపోతే ఒక మెట్టు కిందకి దిగి ఆనందంలోకి దిగేసావు అనుకో, విషయంలోకి వచ్చేసావు. ఇంకా ఓ మెట్టు దిగావనుకో, ఆ దృశ్యమే సత్యం, ఆవిడ అందంగా ఉండటమే సత్యం. ఇంకా ఓ మెట్టు దిగావనుకో, ఈవిడతో పాటు నేను స్నేహం చేస్తే బాగుండు, ఆవిడని అలా చూస్తే బాగుండు, ఇలా చూస్తే ఇంకా దిగిపోయావు అన్నమాట. ఇంకా కిందకి దిగావు. ఇలా దిగిపోతూ ఉంటావు అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే, ఉదాహరణ చెప్తున్నా మీకు, ఏదైనా ఒక దృశ్య జగత్తు, ఈ జగత్ అంతా దృశ్యమే కదండి. ఏదైనా సరే ఒక దృశ్య జగత్తు ఉన్నదండి. ఆ దృశ్య జగత్తులో దృశ్యాన్ని చూచాం. చూడగానే ఏమైంది? వెంటనే ఆనందం కలగలే. ఇదంతా ఓ రెప్పపాటులో లోపల జరుగుతూ ఉంటుంది. ఈ రెప్పపాటు కాలాన్ని నువ్వు చక్కగా విచారణ చేయి, విభజించు. ఏం చెబుతున్నాడు? నేనెవరిని? నేను ఆత్మస్వరూపుణ్ణి. మెలకువలో ఎవరిని? విశ్వడిని. అంతే కదా. ముందు మెలకువలో విశ్వడు రావాలండి, తర్వాత తైజసుడి సంగతి, ప్రాజ్ఞుడి సంగతి. మెలకువలో సాక్షిత్వం రాకుండా వస్తుందా? బయట కళలో నిద్రలో రాదనమాట. కాబట్టి మెలకువలో నువ్వు ఏదైనా ఒక పనిలో దిగే ముందు, ఒక ఆలోచనలో దిగే ముందు, అది తప్పనిసరిగా ఏదో ఒక జ్ఞానేంద్రియానికి సంబంధించిన విషయమై ఉంటుంది తప్పనిసరిగా. అంతే కదా. ఒకరెవరో మంచిగా వాయిద్యం ఏదైనా వాయిస్తున్నారండి, సంగీతం విన్నాం, ఓహో అద్భుతంగా వాయిస్తున్నారు అనుకుని నీకు భావన కలిగింది. కలగగానే ఏమైంది? ఎవరి విషయం ఇది? శ్రవణేంద్రియ విషయం. అంతే కదా. శ్రవణేంద్రియం శబ్దాన్ని గ్రహించింది. నేనెవరిని? దాని పక్కన ఏం జరిగింది? శ్రవణేంద్రియం ఉన్నది. ఆ ఇంద్రియం శబ్దాన్ని విన్నది, ఆనందించింది. 3 స్థితులు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఇంద్రియం ఉన్నది, దాని విషయం ఉన్నది, దానికి సంబంధించిన ఆనందం ఉన్నది. నేనెవరిని? నేను గమనించేవాడను. ఆనందాన్ని కూడా గమనించాను. నేనెవరిని? సాక్షిని. నేను ఆత్మస్వరూపుడను. ఇప్పుడు ఎవరిని? నేను సాక్షిగా ఉన్నంతసేపు విశ్వడు. సాక్షిత్వం పోయింది. ఆహా ఏం పాడిందండి అద్భుతంగా అన్నమాచార్య కీర్తన, ఈవిడలాగా ఎవడూ పాడలేదండి అన్నావు. ఏమైంది ఇప్పుడు? ఆనందంలోకి దిగావుగా. ఇంకేం చేసావు? ఈ పాడే ఆవిడెవరో ఈవిని చూసి వద్దాం ఒకసారి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? శాంతం విషయం దాకా వెళ్ళింది. అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇప్పుడు శబ్ద విషయం పోయింది. ఆవిడ పాట, ఆవిడ శబ్దం పోయింది. అది పోయి ఏమొచ్చింది? ఇప్పుడు మనిషికి వచ్చేసింది వ్యవహారం, కన్నుకు వచ్చేసింది. ఇప్పుడు దృగ్ విషయానికి వచ్చేసావు. అర్థమైందండి?
ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి విషయ సముదాయం పనిచేస్తూ ఉంటాయి. అంటే ముందు ఏదో ఒకదాంతో మొదలవుతుంది, మొదలైనప్పుడే నువ్వు దాన్ని చక్కగా పట్టుకున్నట్లయితే దాంట్లో నుంచి రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది రాకుండా ఉంటాయి. కానీ ఏం జరుగుతుంది? ఇప్పుడు శబ్దం దగ్గర మొదలు పెడతావు, తర్వాత రూపం వెళ్ళలేవు, తర్వాత శబ్దము రూపం అయిపోయిందిగా, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు కదా. ఏం చేశావు? ఆ స్పర్శ రూపం పనిచేసాయి, ఆ తర్వాత గంధం, ఆ తర్వాత రసం. దాన్ని అనుభవించాలి, ఆ విషయాన్ని అనుభవించాలి, దాన్ని ఆశ్రయించాలి, దాంట్లో మునిగిపోవాలి. శాంతం మునిగిపోయి దుఃఖం వచ్చినాక అప్పుడు కళ్ళు తెరిచి ఎందుకు వచ్చింది దుఃఖం అని విచారణ చేశాం. చేసి ఏం తెలియదు, నాకెందుకు వచ్చిన గోల ఇది అనుకున్నావు. కానీ ఎప్పుడు అంతా శాంతం పుట్టి మునిగిన తర్వాత ప్రయోజనం అంటాం ఏమైంది? ఇప్పుడు దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది? ఈ పశ్చాత్తాపంలో ప్రయోజనం లేదు, మళ్ళా మొదటికి వచ్చేసావు. కాబట్టి నీవేం చేయాలయ్యా? నీవు మెలకువలో సాక్షి అని తెలుసుకో, విశ్వడు అని తెలుసుకో, స్వప్న సాక్షి తైజస్సుడు అని తెలుసుకో. కళ ఏదన్నా జరుగుతుంది, ఇప్పుడు నేనెవరిని? ఈ కళని గమనించేవాడును, అంతే కదా. ఈ కళ నేను కాదు కదా. కళ ఎందున్నటువంటి కదులుతో ఉన్న రూపములు కానీ, ఆ మాటలు కానీ, ఆ శబ్దార్థములు కానీ, అక్కడ జరుగుతున్న సంఘటన కానీ అవన్నీ నా కల్పితములు, నా మనసే కల్పించింది. నేనెవరిని? సాక్షిని కదా. ఆ స్వప్నంలో ఏం జరిగినా కానీ అది నేనవుతానా? అవను కదా. నేనెవరిని? తైజస్సుడను కదా, తేజస్వరూపుడును కదా, ప్రకాశ స్వరూపుడును కదా. నేనే లేకపోతే ఆ కళ ఉందా? సాధ్యం కాదు కదా. శవానికి కళ ఉందా? లేదు కదా. అర్థమైందండి? కాబట్టి నేననే చైతన్యం ఉండబట్టే ఆ కళ పనిచేస్తూ ఉన్నది, అంతే కదా. తర్వాత ఏమైంది? కారణ జగత్తు, గాఢ నిద్రావస్థ, శాంతం మునిగిపోయావు. మునిగిపోకుండా ఉంటే నేననే తెలివి ఉంటుంది. అది ఎలా ఉంటుందయ్యా? నీకు మత్తిస్తావు కదా, ఎప్పుడన్నా మత్తిచ్చిన అనుభవం ఉంటే ఆ మత్తిచ్చినప్పుడు నేను పనిచేస్తూనే ఉంటుందండి, తెలివి ఉంటుంది. అడుగుతాడు, నేను మాట్లాడుతూ ఉంటాడు నీతోటి, నీకంతా నువ్వు మాట్లాడుతూ ఉంటే తెలివిలో ఉన్నట్టు అనమాట. అది కోల్పోతే పెద్ద ప్రమాదం, కోమాలో గట్టే వెళ్ళిపోతావు. అందువల్ల ఆ మత్తి ఇచ్చినప్పుడు ఎట్లా అయితే ఉంటుందో నేను పనిచేస్తూనే ఉంటుంది, అన్నీ తెలుస్తూనే ఉంటాయి, కానీ బాధ తెలియదు, సుఖ దుఃఖాలు తెలియవు అక్కడ. ఇప్పుడు నీ గాఢ నిద్రావస్థలో కూడా ఎలా ఉన్నావు నువ్వు? ఆ నేను అలాగే ఉన్నది. ఇంద్రియాల యొక్క ప్రభావం లేదు, మనసు బుద్ధి ప్రభావం లేదు, కానీ అన్నీ పనిచేస్తూనే ఉన్నాయి, కానీ నీకు తెలియటం లేదు, నువ్వు వేరుగా ఉన్నావు. అర్థమైందండి? నువ్వు ఎక్కడున్నావో తెలుస్తోంది, సగం తెలివి ఉంది, ఆ సగం తెలివి పనిచేస్తూనే ఉంది, ఆ నేనుగానే ఉన్నది. నిద్రపోతూనే ఉన్నాయి. మళ్ళీ ఏమైంది? కాసేపు అయినాక మళ్ళీ మేలుకున్నాయి, కళలోకి మేలుకున్నాయి, తర్వాత మెలకువలోకి వచ్చాయి. ఇది రోజు నిద్రలో జరిగే కార్యక్రమం. ఇలాగా విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలనే 4 సాక్షులు. అలాగే వీటి యొక్క సమిష్టి సాక్షులు ఎవరు? విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత పరమాత్మలు. మనం పరమాత్మ 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 అంటాం, కానీ ఆ పరమాత్మ స్థితిలో కూడా ఆ 4 విభజనలు ఉన్నాయన్నమాట. అంటే ఏమిటి? విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత పరమాత్మలనే 4 స్థితుల యొక్క అనుభవము వస్తే గాని పరమాత్మ అనుభవం పూర్తవదు. అట్లాగే విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలనే 4 స్థితుల యొక్క అనుభవం వస్తే గాని ఆత్మానుభవం పూర్తవదు. కాబట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగిన, పరమాత్మ సాక్షాత్కారం కలిగిన ఈ 4 స్థితుల యొక్క అనుభవం కోసమే జరుగుతుందన్నమాట. అయితే ఇవన్నీ జరగాలి, ఇవి జరిగితే ప్రయోజనం ఏమిటయ్యా అంటే మరణం నిన్నేం చేయజాలదు. జనన మరణములో జడుపు తీరని. ఇందాకంతా ఏం చెప్తున్నారు? అంతా జనన మరణం మీదే మాట్లాడుతున్నాడు. మరణం మీద నీకు ఎప్పుడైతే భయం లేకుండా పోయిందో, మరణాన్ని నువ్వు ధిక్కరించగలిగే సామర్థ్యం ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఏమైందట? జననం గురించిన గోలే లేదు. పుడితే పుడుతుంది శరీరం, పోతే పోతుంది అనే స్థితిలో సహజంగా ఉంటాడు. ఇంకెప్పుడైతే మరణాన్ని అధిగమించేసేస్తాడో అప్పుడు ఏంటట? శరీరమును వదలను. చివరి స్థితిలో ఎలా ఉంటాడండి? శరీరమును వదిలేసాడు. వదిలేస్తే మళ్ళా రాదు, విడిస్తే మళ్ళా వస్తుంది. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం? శరీరం విడుస్తున్నామా వదులుతున్నామా? విడుస్తున్నాం. తెలిసైనా తెలియకైనా శరీరాన్ని విడుస్తున్నాం. అర్థమైందండి? శరీరాన్ని విడిస్తే ఏమైనా మళ్ళా శరీరం వస్తుంది. అలాగే ఏ సాధనైనా కానీ, ఏ విషయమైనా కూడా విడిచే ప్రయత్నం చేయకూడదు, వదిలే ప్రయత్నం చేయాలి. అది నిన్ను వదిలేయాలి. అది నిన్ను వదిలేసే పద్ధతిగా నువ్వు జీవించాలి. అంటే అర్థం ఏమిటి? ఆ విషయం నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడే నువ్వు దాని జోలికి వెళ్ళాలి. నువ్వు విషయాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. మొదటి నియమం అది. ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం? విషయాన్ని వెతుక్కుంటూ వెళుతున్నాం. అర్థమైందండి?
విషయాన్ని వెతుక్కుంటూ వెళ్ళినంతకాలం తప్పనిసరిగా దాని చేత బాధించబడక తప్పదు. ఏం చేయాలంటే ముందు నువ్వు ఎట్లా జీవించాలి? ఏ శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించిన ఏ విషయమైనా నిన్ను వెతుక్కుంటూ అది వచ్చే వరకు నువ్వు వేచి ఉండి నిగ్రహించగలిగే సామర్థ్యం ఉండాలయ్యా. ఈ నిగ్రహం పేరే ఇహముత్రార్థ ఫలభోగ విరాగం. సాధన చతుష్టయ సంపత్తిలో రెండవది. అర్థమైందండి? విషయమే నిన్ను వెతుక్కుంటూ వచ్చేటటువంటి నిగ్రహాన్ని కలిగి ఉండడం ఏమిటయ్యా అంటే ఇహముత్రార్థ ఫలభోగ విరాగము. అంటే అర్థం ఏమిటి? ఇహం అంటే ఏమిటి? లోకానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది, జగత్తుకు సంబంధించింది, జీవుడికి సంబంధించింది, ఎన్నన్నా ఎట్లానా చెప్పుకోండి. ఇదంతా ఇహం అంటే మార్పు చెందేదని అర్థం. ఇహం అంటే ఒక సూటైన అర్థం ఏమిటంటే మార్పు చెందుతూ ఉండేది. పరం అంటే ఏంటంటే మార్పు చెందండి, శాశ్వతం, సనాతనం, ఆద్యంతములు లేనిది అని. ఇహం పరం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు లేదు. బృహద్వాసిష్టం ఆ చివరిది. అక్కడ దాకా పరమాత్మ కూడా లేడు, విశ్వం కూడా లేడనే స్థితికి మాట్లాడితే పరం లేదు. అప్పుడే ఎక్కడ పరం లేదు? అసలు పరం తెలిస్తే కదా. ఇంకా పరమే తెలియలేదు, ఇహంలోంచి బయటపడాలేదు. కాబట్టి మన వాళ్ళు పూర్వవీకులు ఏంటంటే అన్నీ చెప్పారు, అవి అనుచానంగా మాటలుగా వచ్చాయి కానీ మనకు విషయం తెలియదు. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఆ జ్ఞానం లేకపోవడం. అవునండి, ఎవడన్నాడు? అవునండి, ఆ కాలంలో ఎవడికైతే చిట్ట చివరి వరకు పరిపూర్ణం వరకు తెలిసిన వాడున్నాడో పరమాత్మ కూడా లేడనే స్థితి తెలిసిన వాడు అన్న మాట అది. అవునండి, ప్రయోజనం ఏముంది? మీరు రోజువారీ మాట్లాడుకునే మాటల్లో చాలా అంశాలు ఉన్నాయి, కానీ అవేమి మీకు తెలియవు కదా, విచారణ లేదు కదా. దాని యొక్క లోతైన విచారణ ఉంటే కదా అసలు మీరు ఎందుకు అంటున్నారో ఏమంటున్నారో ప్రయోజనం ఏముంది? ఒకటి గుర్తు పెట్టుకోండి, విద్య మీద ఆకాంక్ష ఉన్నవాడు, తహ ఉన్నవాడు దానిని నేర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇహముత్రార్థ ఫలభోగ విరాగంలో దాన్ని ఏమి చేయాలయ్యా అంటే మనకి ఏముందట? ఇహం అంటే ఏమని చెప్పాను? మార్పు చెందేది. ఈ మార్పు చెందే దాంట్లో ఫలభోగం ఉంటుందట. మనం దేన్ని ఆశ్రయించాము? ఇప్పుడు ఫలితాన్ని అనుభవించాలి అనే దాన్ని ఆశ్రయించాం. ఇదంతా ఏమిటి? ఇహం కదా, మార్పు చెందుతున్నది. ఈ మార్పు చెందే దాంట్లో విషయం ఉంది. ఆ విషయంలోకి వెళ్ళి మనం ఎందుకు వెళుతున్నావయ్యాను అసలు ఇంతకీ? ఆ మార్పు చెందే విషయంలోకి ఎందుకు వెళుతున్నావు? ఫలభోగాన్ని అనుభవించాలి, ఆ ఫలితాన్ని భోగించాలి, అనుభవించాలి అనేటువంటి దాని చేత వెళుతున్నావు. ఆ భోక్త ఎవడైతే ఉన్నాడో వాడు అందులో చేరుతున్నాడు. చేరగానే ఏమయ్యాడు? దాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తే ఏమైంది? సుఖమో దుఃఖమో వచ్చింది. దాంతో వీడు కూడా మార్పు చెందుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని విరాగం చెయ్యి. విరాగం ఎందుకు చేయాలయ్యా? దాంట్లో అనురాగం ఉంది కాబట్టి. నీకు అనురాగం అంటే అర్థం ఏమిటి? మోహం అంటున్నాడు కదా. మోహం అంటే ఏమిటి? ప్రియ మోద ప్రమోదములనే మూడు భావములు కలిపితే మోహం అవుతుంది అన్నమాట. ప్రియ మోద ప్రమోదములు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నీకు పూతరేకులని ఎవడో కాకినాడ నుంచి పూతరేకులు తెచ్చాడండి, లేదు దాని గురించి విషయం ప్రస్తావించాడు. ఎప్పుడో నువ్వు పూతరేకులు తింటావు కదా, ఆ జ్ఞాపకం స్ఫురించిన తర్వాత ఏమైంది? అప్పుడు తిన్న రుచి ఇందులో రికార్డ్ అయి ఉంటుంది కదా, మైండ్లో జ్ఞాపకం రికార్డ్ అయి ఉంటుంది కదా. ఆ పూతరేకులు తింటే బాగుండు లోపల ప్రేరణ కలుగుతుంటుంది అనమాట. అది పనిచేస్తూ ఉంటుంది. ఆ జ్ఞాపకం వృత్తిగా పనిచేస్తుంది. జ్ఞాపకంగా ఉన్నంతసేపు దానికి ఏం ప్రమాదం లేదు. అదేమైంది? ఇప్పుడు బయటకు వచ్చింది, వృత్తి రూపంలోకి వచ్చింది. ఆ వృత్తి రూపంలోకి వచ్చినప్పుడు దాని పేరేమిటి? చిత్తం. ఆ వృత్తి రూపంలో లోపలే ఉన్నప్పుడు దాని పేరేమిటి? చిత్తం. అదేం చేసినట్టు? వృత్తి రూపంలో మొదలయ్యి ఆ దారం అలటం మొదలుపెట్టింది. నువ్వు పూతరేకులు తినాలి, ఎక్కడున్నా ఏ పెట్టుకో, పూతరేకులు తినాలి అని లోపల పనిచేస్తూ ఉంటుంది. పనిచేసింది ఏం చేసింది? బుద్ధికి వచ్చేసింది అనమాట. ఆ ప్రవృత్తి ఏమైందండి? వృత్తి కాస్త ఏమైంది? ఇప్పుడు బలపడి ప్రవృత్తి అయిందండి. ప్రవృత్తి అయి బుద్ధిలోకి వచ్చేసింది. బుద్ధిలోకి రాగానే బుద్ధి ఏం చేసింది? నా దగ్గర దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయో నీకు అందిస్తా చూడు. ఈ పూతరేకులు ఫలానా స్వగృహ ఫుడ్స్లో ఉంటుంది, లేకపోతే ఫలానా బంగారు రోడ్లో ఉంటుంది, ఫలానా తోట ఉంటుంది, ఫలానా అది తినమని తినొద్దని ఏం చెప్పదు బుద్ధి. ఇదిగో నీకు ఫలా తినవచ్చు అడుగుతున్నావు కదా, దానికి సంబంధించిన వివరాలు నా దగ్గర ఇదిగో ఇవి ఉన్నాయి, ఈ వివరాలను అందించేస్తుంది. అందించగానే ఇదిగో ఫలానా తోట ఉన్నాయట కదా, ఫలానా దగ్గరికి వెళ్ళమంటుంది కదా, నువ్వు వెళ్ళాలా మరొకరిని పంపించాలా, ఇలా లోపల తిరుగుతూ ఉంటుంది. దానికి తగ్గ అవకాశం బాహ్యంలో ఏర్పడుతుంది అనమాట. లేదంటే సృజించుకుంటావు. ఏం చేస్తావు? వెంటనే దానికి ఇంకా బలపడింది అనమాట. ఇప్పుడు ఏమిటంటే ప్రియంగా ఉన్నప్పుడేమో వృత్తి రూపం అండి,
ప్రియంగా ఉన్నప్పుడు వృత్తి చిత్త రూపంలో ప్రియంగా ఉంటుంది అనమాట. ఆ ప్రియం అక్కడ ఏమైంది, ఇప్పుడు బుద్ధి రూపంలోకి వచ్చింది, కిందకు వచ్చేసింది కదా. బుద్ధి ఏం చేసింది, ఇప్పుడు మనసును అడిగింది నువ్వు వెళితే బాగుంటుంది. ఈ మనసు ఏం చేసింది, ఇప్పుడు వాడిని పంపిద్దామా వీడిని పంపిద్దామా, వీడిని పంపిద్దామా వాడిని లే మనం వెళదామా. ఇది మనసు అనమాట. 5-6 రకాలుగా ఆలోచించేది మనసు అనమాట. బుద్ధి ఏం చేసింది, బుద్ధి ఏం ఆలోచించదండి, దానికి సంబంధించిన జ్ఞాపకాల్లో ఉన్న వివరాలను అందిస్తుంది అంతే, దాని పని అంతే. మనసు ఏం చేసింది, అలా దీన్ని సాధించే మార్గం అన్నాడు. మనసు ఎప్పుడు సాధనోపాయం ఎప్పుడూ కూడా. అందుకని మనసుని ఆపేయాలి, నిలిపేయాలి, సున్నా చేయాలి, ఇదంతా తర్వాత విషయం. ముందేం చేయాలి, మనసే సాధనోపాయం ఎప్పుడూ కూడా. అన్నిటికీ సాధనోపాయం మనసే. దాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించి పనిముట్టుగా వాడుకుంటే దానంత ఉత్తమమైనటువంటి పనిముట్టు ఏదీ లేదు. కానీ ఆ మనసుని మనం పనిముట్టుగా వాడుకోవడం చేతకాక ఏమైపోయామంటే విషయానికి లోబడుతున్నాం. చక్కగా ఈ మనసు ఏం చేసినట్టు ఇప్పుడు 4 రకాలుగా ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్నదండి ఇది. ఈ 4 రకాలుగా ఆలోచించే మనసే లేకపోతే మనిషి ఎలా అయ్యావు. కాబట్టి నువ్వు మనిషి అయ్యావంటే ఆ మనసు అనే సాధనోపాయం నీ దగ్గర ఉండబట్టే. ఇదే బంధానికి మోక్షానికి కారణం కూడా. నేను ఎడు తిప్పితే బంధం అవుతుంది, ఎడు తిప్పితే మోక్షం అవుతుందో తెలుసుకోగలిగితే అదే సాధన. సాధన అంటే వేరే ఏం లేదు. ఈ మనసుని ఎటు తిప్పితే నీకు బంధం ఏర్పడుతున్నది, ఎటు తిప్పితే దాంట్లోంచి బయటపడిపోతున్నావు. ఇది తెలుసుకోవడమే సాధన. దానికోసం ఈ సాధన చతుష్టయ సంపత్తిని పెట్టిందండి. ఇదంతా మనసు, బుద్ధి, చిత్తం దీని మీదే మాట్లాడుతూ ఉంటుంది సాధన చతుష్టయ సంపత్తి అంతా కూడా. అందుకే నేను ఏం చెప్పాను, నిత్యానిత్య వస్తు వివేకము. ఎవరు విచారణ చేయాలి అంటే చిత్తము బుద్ధి మధ్యలో విచారణ చేయాలన్నమాట. ఆ నిత్యానిత్య వస్తు వివేకం ఎక్కడ చేయాలండి, వృత్తి కలగగానే, ప్రియం చిత్తంలో వృత్తి ప్రియ రూపంలో కలగగానే ఈ బుద్ధి మనకి వివరణ విచారణ అందిస్తోంది కదా. ఆ వివరణ విచారణ అందించేటప్పుడే వేదాంత వాక్యాలతో కూడిన విచారణ అందించాలన్నమాట అసలు బుద్ధి. కానీ ఏమందిస్తోంది, విషయాలకు సంబంధించినటువంటి వివరాలను అందించడం చేత మనసు కూడా సాధనోపాయం ఎందులో పనిచేస్తుంది, విషయాల రూపంలో పనిచేస్తుంది. కాబట్టి ఈ ఇహమత్రార్థ ఫలభోగ విరాగం నీకు సరిగ్గా ఉండాలంటే ముందే ఉండాలట, నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి. అంటే అర్థం ఏమిటి, పూతరేకులు తినాలి అనిపించిందండి. అనిపించగానే ఎక్కడున్నది, చిత్త రూపంలో, వృత్తి రూపంలో, ప్రియ రూపంలో ఉన్నదనమాట. ఆ మోహం కలుగుతుంది అనమాట. అప్పుడే ఆ కలగగానే బుద్ధి ఏం చేయాలి, ఇప్పుడు సగృహాపుడిలో ఉందా లేకపోతే 100 రోడ్లో ఉందా వివరాలు అందించకూడదు. బుద్ధి ఉందా నీకు, ఏమైనా ఉందా నీకు, ఎంతసేపు తింటావు మహా అయితే, పోనీ 1 డజన్ తింటే ఏమైనా పనికొస్తుందా, జీవితం ఏమైనా వెళ్ళమారుతుందా, నీకు బుద్ధి ఉందే అని వేదాంత వాక్యాలు కనుక ఇది ఎప్పుడైతే బుద్ధి రూపంలో ఆ ఉన్న వివరాలను జ్ఞాపకాలను ఎప్పుడైతే వేదాంత వాక్యాలను దానికి చెప్పిందో అప్పుడు ఏమైందట, చిత్తం మనసు దాకా దిగలేడుగా అసలు. ఇంకా చిత్తం వృత్తి రూపంలో ఉన్న ప్రియం అణిగిపోయింది. వృత్తి రూపం ఏమైపోయిందండి, ప్రియ రూపంలో ఉన్నప్పుడు బలహీనంగా ఉంటుంది, దానికి ఏం బలం లేదు. అప్పుడు అణిగిపోతుంది. ఆ చిత్త వృత్తులు అణిగిపోతాయి అనమాట. అణిగిపోతే ఏమైంది, ఇంకా మళ్ళీ కిందకి రాదిక. మనసు దాకా వచ్చి వాణి మమ్ములామా వీడి మమ్ములామా లాగా రాదిక, అది అక్కడే అణిగిపోతుంది. అంటే ఎందుకంటే బుద్ధిలో మనం ఏం చేశామంటే ఇప్పటి వరకు విషయానికి అనుకూలంగా ఉండే అనురాగంతో ప్రవర్తించే విధానాన్ని ఏర్పాటు చేస్తాం. అందువల్ల మన దగ్గర ఏం లేదు, ఇహముత్రార్థ ఫలభోగ విరాగం లేదు. మన దగ్గర ఈ సాధన సంపత్తి లేదండి. ఎంతసేపు ఇహ విషయంలో అనురాగంతో ప్రవర్తించడమే, ఆ విషయానికి అనుకూలంగా ప్రవర్తించడమే ఎప్పుడూ కూడా. అంతేగాని దాన్ని విచారణ చేసి వెనక్కి తిప్పుదాం అనేటువంటి విధానం మన దగ్గర లేదనమాట. కాబట్టి ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం వల్ల అలా విషయాలకు అనుగుణంగా పనిచేయటమే అలవాటు చేసుకున్నాం. ఆ అభ్యాస బలం చేత బుద్ధిలో మన దగ్గర ఇప్పుడు ఏమున్నాయి అన్నీ కూడాను దానికి అనుకూలంగా చెప్పడమే. అంతేగాని దాన్ని తిప్పడం, నిరసించగలిగే సామర్థ్యం లేదనమాట మన దగ్గర. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అతను చెప్పేయండి వేదాంత వాక్యాలు అన్నింటిలో ఏముంటాయండి, నిరసించడం ఉంటుందన్నమాట. అంతా కూడా విరమించడం, నిరసించడం, ఆ ప్రియం అనేటువంటి స్థితిలోంచి విరమించడం, ఆ వృత్తిని వెనక్కి తిప్పడం, ఈ పద్ధతిలో వాక్యాలు చెబుతూ ఉంటాడు. ఈ వాక్యాలు నువ్వు బుద్ధిలో నిక్షిప్తం చేసుకోవాలైనా, ధారణ చేయాలైనా. అందుకే చెప్పేది నువ్వు శ్రద్ధతో వింటే తప్ప సాధ్యం కాదు. ఎందుకని ఓసారి చెప్పినట్టు మరోసారి చెప్పడం, ఒకసారే చెబుతాడు, మళ్ళీ ఆ వాక్యం మళ్ళీ చెబుతాడో లేదో ఆయనకి తెలియదు, నీకు అంతకంటే తెలియదు. కాబట్టి వేరే వేరే అన్యథా పోకుండా గురుస్థానంలో ఉన్న గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పేటటువంటి విషయాలను యథాతథంగా వాక్యాన్ని ధారణ చేస్తే ఏమవుతుందట, ఆ వాక్యం నీకు ఈ ప్రియమైన వృత్తి, చిత్తంలో ఆ ప్రియమైన వృత్తి కలిగినప్పుడు వెంటనే ఈ వాక్యం నిద్రలేస్తుంది. లేచి ఏం చెప్తున్నావు,
అక్కడ ఏం చెప్పాడు ఆయన? అక్కడ శాస్త్రం ఏం చెబుతుంది? మొన్న ఏం విన్నావు, ఏం చేసి వచ్చావు? ఆయన ఏం చెప్పాడు? అనుభవ జ్ఞానం ఉన్నవాడు దీనివల్లే నీకు దుఃఖం కలుగుతుందని చెప్పాడు కదా, దీన్ని మార్చుకోమని చెప్పాడు కదా. ఈ ప్రియమైన వృత్తే కదా ప్రమాదకరమైనటువంటిది, ఇదే కదా నిన్ను శరీరం అనేట్టుగా చేస్తోంది, ఇదే కదా నిన్ను జీవుడు అనేట్టుగా చేస్తోంది, ఇదే కదా 3 గుణాల్లోకి నిన్ను దించుతోంది, అన్ని దుఃఖాలకు ఇదే కదా మూల కారణం, ఈ మోహమే కదా నీకు సమస్య, దీన్ని వదిలించుకోమనే కదా ఆయన చెబుతున్నాడు. ఇలాగా బుద్ధి వేదాంత వాక్యాలన్నింటినీ చక్కగా అందిస్తున్నాడు. అందించగానే ఏమైంది? ఇప్పుడు చిత్తంలో ఉన్న వృత్తి అణిగిపోయింది, ప్రియమనే వృత్తి అణిగిపోయింది. అప్పుడు మోహం కాస్త లేకుండా పోయింది. మోహ క్షయమే మోక్షం. ఈ మోహం క్షయించిపోతే మోక్షమే, మిగిలిన స్థితి పేరు మోక్షం. అంతేగాని కొత్తగా ఏదో ఆకాశం నుంచి వచ్చి దిగిపడేది ఊడిపడేది ఏమి ఉండదండి. ఈ ప్రియమనే వృత్తి దగ్గరే దాన్ని నిలపగలిగి నిగ్రహించగలిగి ఈ వేదాంత పద్ధతిలో దాన్ని విచారణ చేసి శాశ్వతమేది అశాశ్వతమేది నిత్యమేది అనిత్యమేది అనే పద్ధతిలో విచారణ చేసి ఇది అనిత్యం కదా, ఆ విషయంలో ఉన్నటువంటి వస్తువు అనిత్యం కదా, ఆ విషయం ఎడలో ఉన్న అనురాగం అనిత్యం కదా, నీవు శాశ్వతం కదా, నేననేది అక్కడ ఎలా పనిచేస్తుంది, సాక్షిగా ఉండాలి కదా, నీవు ఆత్మస్వరూపుడు కదా, ఎందుకు అందులో చేరుతున్నావు, ఆ పదార్థంలోకి ఎందుకు చేరుతున్నావు, ఆ పదార్థంలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలనే 5 విషయాల్లోకి ఎందుకు చేరుతున్నావు, ఈ 5 విషయాలు మార్పు చెందేవి కదా, అశాశ్వతం కదా అని ఎప్పుడైతే విచారణ చేశావో ఏమైనప్పుడు ఆ ప్రియమనే వృత్తి అణిగిపోయింది. అది ఇలా విచారణ చేయకపోవడం వల్ల ఏమైందయ్యా, ఆ ప్రియం కాస్త మోదమైంది. అంటే అర్థం ఏంటి? ఓ మెట్టు దిగిందనమాట. బుద్ధిలోకి వచ్చి దానికి అనుకూలమైనటువంటి జ్ఞాపకాలన్నింటినీ సమీకరించి ఇక నిర్ణయం చేసేసింది. మోదం దగ్గరకు వచ్చేప్పటికి నిర్ణయం చేసేసింది, నువ్వు అనుభవించాల్సిందే ఏమైనా సరే, ఇంకా నిన్ను ఆపడానికి వీలు కాదు, నువ్వు అనుభవించాల్సిందే, దాన్ని పొందవలసిందే, దాన్ని అనుభవించవలసిందే, అయ్యో భోక్త వచ్చేసాడు అనమాట. ఇప్పుడు అర్థమైందండి ఏం చెప్తున్నాడు? దాంట్లో భోక్త వచ్చేసాడు అనమాట. ఇప్పుడు అదే కదా ఇహముత్రార్థ ఫలభోగం అనుభవించేది ఎవరు? ఈ భోక్త అనమాట. ఈ నిర్ణయం చేసేసాడు, ఏమైనా సరే మామిడికాయ పప్పు తినాల్సిందే. ఏం చేశాడు? మన ఇంట్లో లేదు, ఎవడో ఉడికి చెప్పాడు, అర్జెంటుగా నేను ఆగ్రా వెళ్తున్నాను, నాకు మామిడికాయ పప్పు తినాలనిపించింది. వెంటనే ఏం చేశావు? నాకు అక్కడ ఆగ్రాలో మామిడికాయలు దొరకదు, నాకు మామిడికాయ పప్పు పెట్టవా అన్నావు. ఇప్పుడు ఇంట్లో మామిడికాయ ఉందో లేదో చూసుకోవాలి కదా. ఈవిడేం చేసింది పాపం, భర్త గారు అనుమతిని అడిగిందని ఏం చేస్తుంది పాపం, వెంటనే ఫోన్ కొడుతుంది. ఫోన్ కొట్టగానే ఆవిడేం చేసింది? పోనీ ఆవిడ ఇంట్లో ఉందో లేదో ఆవిడైనా చెప్పొచ్చు కదా. ఆవిడ అక్కడక్కడ నన్ను అడిగింది, నేను తేకపోతే ఎలాగాని బండి వేసుకుని ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆ మామిడికాయ తెచ్చి ఆవిడకి ఎక్కింది. ఆవిడ మామిడికాయ పప్పు వండింది, తినేశాడు, ఆనందపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇంతే కదా, ఇది విషయం అనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం సాధారణంగా మన దగ్గర జరిగేవి చెప్తే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అసలు నేను ఎక్కడ విచారణ చేయాలి? బుర్రా బుద్ధి ఉందా? జీవితంలో ఎన్నిసార్లు మామిడికాయ పప్పు తిన్నాను, ఏమైనా ప్రమాదం వచ్చింది? ఇప్పుడు ఆ మామిడికాయ పప్పు లేకపోతే జీవితం వెళ్ళమారలేదా? జీవితం ఏమైనా వెళ్ళమారదా? ఏం తింటే వెళ్ళమారదు అనేటువంటి స్థితిలో విరాగం, ఇదే అనమాట విరాగం అంటే అర్థం. ఇది చిత్తంలో ఉన్న వృత్తిని వెనక్కి తిప్పగలగడం, ఆ ప్రియమనే వృత్తిని వెనక్కి తిప్పగలగడం, ప్రవృత్తిని నివృత్తిని చేయడం. ప్రవృత్తి అంటే ఏమిటి? ఈ విషయం వెంబడపోవడం ప్రవృత్తి, వెనక్కి తిప్పితే నివృత్తి. చెబుతా కంగారు పడదు. విషయం అంటే ఏమిటి? ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట విషయం. ఈ విషయానికి సంబంధించి బుద్ధిలో దిగితే అనుభవం వచ్చింది. ఇలాగా ఈ అనుభవం వచ్చేప్పటికి అనుభవానికి రావాలి కదా. ఇప్పుడు ఇది నిర్ణయం చేసేసావు కదా, ఏమైనా సరే అనుభవించాలని నిర్ణయం చేసేసావు కదా. ఇప్పుడు ప్రమోదం అని ఇంకేంటంటే నిలపడానికి వీలు కాదు. ఎంతగా దిగేస్తుంటే ఇంద్రియాల్లోకి దిగేసావు, శాంతం. మనసు కూడా అయిపోయింది, శాంతం రసనేంద్రియంలోకి వచ్చేసావు అనమాట. వచ్చేసేపటికి ఏమైంది? తినక ముందే నీకు పూర్వం తిన్న అనుభవంలో నుంచి, ఆ జ్ఞాపకంలో నుంచి, తిన్న అనుభవ జ్ఞాపకంలో నుంచి మళ్ళా తినాలని బలీయం అయిపోయింది అనమాట. ఎంతగా బలీయం అయిపోయిందంటే ఆ మళ్ళా తినాలనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది ఇక్కడ. అర్థమైందండి? ఈ ప్రమోద స్థాయిలో ఉన్నాం అనమాట మనం. ఇప్పుడు అంతా కూడా ఎక్కడున్నామంటే ప్రమోద స్థాయిలో ఉన్నాం. ప్రమోద స్థాయిలో ఉండేటప్పటికి ఏమైంది? దీన్ని తిప్పడానికి వీలు కాదండి, అనుభవించడమే. ఏ భర్త అయిపోయాడు రాలేడు. ఎందుకని? పైన అనుభవించాల్సిందే నిర్ణయం చేశాడు కదా. ఆ అనుభవించాల్సిన నిర్ణయం చేసేప్పటికి ఏమైపోయాడు? నేననే కర్త భోక్త అయిపోయాడు. ప్రియ రూపంలో ఉన్నప్పుడేమో నేను కర్తగా ఉన్నాడు, అనుభవించాలి మోద స్థాయికి వచ్చేటప్పటికి భోక్త అయ్యాడు. ఈ భోక్త ప్రమోద స్థాయికి వచ్చేటప్పటికి శాంతం విషయంలో కూరుకుపోయాడు. ఇది మోహం అన్నమాట. ఇది మోహం అంటే ఇదే జీవుడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య.
ఇదే అన్నిటిలో ఇదేనండి. ఈ సూత్రాన్ని మీరు అన్నింటిలో ఉపయోగించాలి, చక్కగా ఉపయోగించి చూడాలన్నమాట. ఇప్పుడు ఏమిటిది? ఇది ప్రియం స్థాయిలో ఉందా, మోదం స్థాయిలో ఉందా, ప్రమోదం స్థాయిలో ఉందా? ప్రమోదం దాకా వచ్చేసింది. ఇక దాన్ని నువ్వు భూ ప్రపంచంలో ఎవరు సాక్షాత్ ఈశ్వరుడు వచ్చి ఎదుర్కొన్నా నిలబడి నిన్ను ఆపడానికి వీలు కాదు. దాన్ని తిప్పలేము అంతే. ఇక అందుకని ఎప్పటికైనా సరే నువ్వు ప్రమోద స్థాయిలో ఉంటే నేను ఎప్పటికీ ఎవరూ తిప్పలేరు. దాన్ని ఏం చేయాలంటే అందుకనే ఏం చెబుతున్నారు, దాన్ని అందుకే క్రమ విచారణ చేయిస్తారు. ఎట్లా అంటే నిన్ను అసలు నువ్వు భోక్తగా అవ్వకుండా ఉండే పద్ధతిలో ఇప్పుడు నిన్ను ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే విధానం అంతా ఎలా మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు? ప్రియానికి సాక్షివి, నీ చిత్తానికి సాక్షివి. నేనెవరు? ఆత్మస్వరూపం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట? ప్రియాన్ని వెనక్కి తిప్పాలన్నా, మోదాన్ని వెనక్కి తిప్పాలన్నా, ప్రమోదంలోంచి నిన్ను వెనక్కి తేవాలన్నా నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? దాన్ని అనుభవించేటప్పుడు నేను ఆత్మస్వరూపుడు అనే పద్ధతిలో అనుభవించు, నేను సాక్షిని అనే పద్ధతిలో అనుభవించు. అప్పుడు ఏమైందట? అనుభవించేటప్పుడైనా కనీసం కొంచెం ఎడం ఏర్పడింది. తాంతా మునిగిపోకుండా కొంచెం ఎడం ఏర్పడింది అనమాట. కొంచెం ఎడం ఏర్పడితే అసలు ఇదేమిటని చూసేటువంటి అవకాశం వచ్చింది. అర్థమైందండి? పెద్ద జాడీలో ఆవకాయ కలుపుతున్నామండి, ఆవకాయ నువ్వు అవుతావా? అవ్వవు కదా. చుట్టూ నలుగురు చూస్తూ ఉన్నారండి, వాళ్ళకి వింటే అర్థమైందండి. వాళ్ళు ఏదో రకరకాల మధ్యలో ప్రశ్నలు వేస్తుంటారు. అది అట్టాగా, ఇది ఇట్టాగా, అదలా ఇదిలా ఎందుకు చేసి, వాడికేమో విషయం తెలుసుకోవడం, నీకేమిటి విషయాన్ని అనుభవించటం కదా. ఇప్పుడు చూడండి మీరు ఒక్కసారి, ఎప్పుడైనా నేను గమనిస్తూ ఉంటాను అది కలిపేవాళ్ళని, మహదానంద పడిపోతూ కలుపుతుంటాడు. ఇప్పుడు అందులో కలిసిపోయేది ఎవడు? అవి ఆవకాయ పిండి పదార్థం ముక్కలుకలు అనే పద్ధతిలో సాక్షిగా ఉండి చేస్తున్నాడా? చేయటలే. ఆ కలిసిపోయేటప్పుడు తానే కలిసిపోతున్నాడు, అందుకని మహదానంద పడిపోతున్నాడు. అలా ఏమైపోయావు? ఇప్పుడు ఆవకాయను తయారు చేయడంలో కర్త ఏమైపోయాడు? ఇప్పుడు సాక్షిగా ఉండాలి, కానీ ఏమైపోయాడు? ఆవకాయలో లీనమైపోయాడు, కలిసిపోయాడు. ఏమైపోయాడు? ఇప్పుడు భోక్త అయిపోయాడు. ఇప్పుడు ఏమైందట? ఆవకాయ తినకముందే తయారు చేసేటప్పుడే భోక్త అనుభవించేసేస్తున్నాడు. పూర్వం ఆవకాయ తిన్నాడంటే జ్ఞాపకం ఉంది కదా, ఈ జ్ఞాపకం సూక్ష్మ రూపంలో ఆ తిన్న అనుభవం అంతా నెమరు వేసేస్తుంది. కలిపేటప్పుడు ఏమైపోయాడు? తిన్న స్థితికి మారిపోయాడు, భోక్త అనుభవించిన స్థితికి మారిపోయాడు అనమాట. ఎప్పుడైతే ఇట్లా అనుభవించిన స్థితికి మారిపోయాడో ఫలితం దాటిపోయిన తర్వాత ఆ ఫలిత అనుభవం వచ్చేసింది అనమాట. నిజంగా జరిగిందా తినడం? జరగలే. కానీ సూక్ష్మంలో ఏం జరిగింది? పురాణ మనోబుద్ధుల్లో తిన్న అనుభవం వచ్చేసింది ఆల్రెడీ. ఊహ ముందుకెళ్ళిపోయింది, ప్రియమోద ప్రమోద స్థాయిని ముందే అనుభవించేసేస్తుంది. వాస్తవంలో జరగకపోయినప్పుడు కూడా ఇలాగా దీన్ని వాసనాబలం అన్నారు. ప్రస్తుత వర్తమానంలో జరిగి అనుభవం వస్తేనేమో సంస్కారం, జరగకుండానే అనుభవం వస్తే వాసనాబలం. రెండూ కూడా ప్రియమోద ప్రమోదములే కదా, అనుభవించాల్సిందే కాదు, అవి తిప్పవలసినవి. అనుభవించకుండానే కర్మఫలం ఎప్పుడైంది? కర్త భోక్త అయితే కర్మఫలం అయింది. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు భోక్త కాకుండానే చెయ్యి. కర్మఫలం నీ మీద పని చేయకుండా ఉండాలయ్యా అంటే నువ్వేం చేయాలట? ఆ వాసనా బలము నీ మీద పని చేయకుండా, ఈ సంస్కార బలము నీ మీద పని చేయకుండా ఉండాలి. పని చేయడం వల్ల ఏమయ్యావు? కర్త భోక్త అయ్యాడు. అవ్వకుండా ఉండేట్టుగా చూసుకోమనేగా ఇహముత్రార్థ ఫలభోగ విరాగం చెప్పేది. అంటే అర్థం ఏమిటట? విషయంలో ప్రవర్తించేటప్పుడు నీవెప్పుడు ఎక్కడ ఉండాలట? సాక్షిత్వంలో ఉండు, నేను ఆత్మస్వరూపుణ్ణి అనే స్థితిని మర్చిపోమాక, ఆ వాక్యాన్ని మర్చిపోమాక, మర్చిపోకుండా ఆ స్థితిలో ఉండి చేయి. ఏమైందటప్పుడు? కర్తగానే ఉన్నాడు, భోక్త అవ్వలేదు. ఎప్పుడైతే భోక్త అవ్వలేదో ఏమైందట? ఇప్పుడు సంస్కార బలం పనిచేసే అవకాశం లేదు. అర్థమైందండి? కానీ వాసనా బలం పనిచేసే అవకాశం ఉంది. ఎందుకని? కర్తగా ఉన్నావుగా. కర్తగా ఉంటే వాసనా బలం పనిచేస్తుంది, భోక్తగా ఉంటే సంస్కార బలం పనిచేస్తుంది. అంటే ఏమిటి? సాంతం ఇంద్రియాల దాకా తెలివి వచ్చి పనిచేసి అనుభవాన్ని సుఖ దుఃఖాలను పొందినప్పుడేమో భోక్త అయి ఉన్నాడు, సూక్ష్మంలో మాత్రమే పనిచేస్తూ ఉన్నప్పుడు కర్తగా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలట? అసలైనటువంటి స్థితి ఏమిటయ్యా అంటే నీవు కర్త కాదయ్యా. నీవు కర్తలు అయ్యావు. అనంత సృష్టికి విశ్వానికి ఎవరయ్యా కర్తలు? విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు అయ్యి ఉండగా మధ్యలో నేనంటావేమిటి? ఏమైనా బుర్ర బుద్ధి ఉందే? నీ భూమండలం మీద ఎంతమంది ఆవకాయ పెట్టడం లేదు? ఏమిటట నీ ప్రత్యేకత? హోటల్ వాడు ఒకేసారి 1000 కాయలకి 4 సార్లు పెడతాడు సంవత్సరం మొత్తం మీద. ఏమిటి నీ ప్రత్యేకత?
సంవత్సరంలో 4 సార్లు పెడతాడండి హోటల్ వాడు. 1000 కాయలు పెడతాడు ఒక్కొక్కసారి. ఒక 10 మంది కలిసి పెడతారు. ఏమిటట అయితే? ఎందుకనిట నాది కాదు, ఇది నాది కాదు, ఈ ఆవకాయ నాది కాదు, నేను తయారు చేయడం లేదు, ఎవరి కోసమో తయారు చేస్తున్నాను, ఎవడో తింటాడు, నాకెందుకు, నీవెంత మాత్రం నేను అనే స్థితిలో ఉండి చేస్తున్నాడు. అర్థమైందండి? నీవెందుకు చేయడం లేదు అలాగా అంటే ఏమయ్యావు అంటే పనిని ప్రారంభించేటప్పుడే నా కోసం చేస్తున్నాను అనే స్థితితో మొదలు పెడుతున్నావు. అందువల్ల ఏమయ్యాడు, నా కోసం అనే ప్రేరణ మనసులో ఆ ప్రియం పనిచేయగానే కర్త అయిపోయి కూర్చున్నాడు. నీకోటి గుర్తుపెట్టుకోండి, అదంతా నా కోసంలో భాగమే. నువ్వుంటేనే కదా సంసారం గోలంతా కూడా. నేననే కర్త వీళ్ళందరినీ భుజాలు వేస్తున్నాడు. వేసుకోగానే ఏమయ్యాడు, కర్త అయి కూర్చున్నాడు. ఇక వాడికి స్థిరంగా వచ్చేసిన కర్త. అంతకుముందు కర్త బలహీనంగా ఉన్నాడు. అర్థమైందండి? నేనుగానే ఉన్నాను అనుకున్నప్పుడు కూడా కర్త ఉన్నాడు, కానీ బలహీనంగా ఉన్నాడు. వాసనా బలం అతని మీద పని చేయడం లేదు. ఎప్పుడైతే తనతో సహా మిగిలినటువంటి సంబంధాలు ఉన్నటువంటి అందరినీ కలుపుకున్నాడు, ఏమయ్యాడు, స్థిరపడిపోయాడు కర్తగా. ఇక ఇప్పుడు ఏం చేయాలి, వాడు సచ్చినట్టు వాళ్ళ కోసం పనిచేయక తప్పదు, వాడు భోక్త అవ్వక తప్పదు. కాబట్టి నువ్వు ఈ విచారణ క్రమం చక్కగా చెయ్యి. చేస్తే ఏమవుతుందయ్యా, ఇహమిది మారిపోయేది, పరిణామం చెందేది, మార్పు చెందేది, శాశ్వతమైనటువంటిది కాదు, ఆద్యంతములు లేనటువంటిది కాదు, సనాతనమైనటువంటిది కాదు. దీనివల్ల ఎట్టి జ్ఞానము లభించే అవకాశం లేదు. మార్పు చెందే జ్ఞానమే గాని మార్పు చెందని స్థితి యొక్క జ్ఞానం ఇందులో లేదు. ఇది విషయానికి సంబంధించింది, రసనేంద్రియం అనే విషయానికి సంబంధించింది. చూడండి, ఆ కలపడంలోనే మీరు ఏమంటారు, అబ్బాయి అంత ఎర్రగా తినక ముందే వీడు చూసే దృశ్య రూపం, కళ్ళతో చూచాడండి, తినలేదు, కళ్ళతో చూచి, పూర్వం కళ్ళతో చూచినప్పుడు తిన్నదానికి టైలీ వేశాడు సరాసరి తీసుకెళ్ళి. ఒక 10 సార్లు కలిపింది చూసింది ఉంటుంది కదా, అప్పుడు ఎర్రగా ఉంది, తక్కువ ఎర్రగా ఉంది, ఎక్కువ ఎర్రగా ఉంది, ఎక్కువ. ఆ వాటికి ఏమైంది, రసనేంద్రియానికి సంబంధించిన జ్ఞాపకం జోడించబడింది. జోడించి రెండూ కలిసి పనిచేసి ఇప్పుడు తినక ముందే కలిపినటువంటి దృశ్య వస్తువును చూడగానే ఇది గ్యారంటీగా కారంగా ఉంటుంది, ఇది గ్యారంటీగా ఉప్పు ఎక్కువ ఉంటుంది, గ్యారంటీగా ఇలాగ నిర్ణయం చేసేసే స్థితి దాకా వచ్చేసి. చూడండి ఒక్కసారి ఎక్కడున్నాం అనుకున్నాను. ఇదయ్యా మోహం అంటే. మోహం అంటే అందరూ ఏవో మోహాలు అనుకుంటా, అవేమి మోహాలు కావండి, ప్రతిదీ మోహమే. ఏదో మగవాళ్ళు ఆడవాళ్ళని కాంక్షించడం, ఆడవాళ్ళని మగవాళ్ళని కాంక్షించడమే మోహం అనే స్థితిలో మనం అందరం మాట్లాడతామండి. దానంత తప్పు ఏదీ లేదు. అర్థమైందండి? ప్రతి విషయంలో నీకు అసలు ప్రతి విషయంలోనూ ఉన్నది మోహమే. ఎందుకని అది పొందకుండా నువ్వు ఆగలేకపోతున్నావు. ఆగలేకపోవడం అనేది ఏదైతే ఉన్నదో అదే మోహం. గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఈయన చూడకుండా నేను ఆగలేకపోతున్నానండి, మోహం. ఈ సీరియల్ చూడకుండా నేను ఆగలేకపోతున్నా, మోహం. ఏదైనా సరే ఈ పని చేయక నేను ఆగలేకపోతున్నానండి, ఆగలేకపోవడం అనే వేగం ఏదైతే ఉన్నదో అదంతా మోహమే. ఒక్కసారి ఆ స్థితి వరకు వచ్చిందంటే నేను ఆపడానికి వీలు కాదు. ఎందుకని ఆ వేగం వచ్చేస్తుంది, ఇంద్రియ వేగం వచ్చేస్తుందన్నమాట. మనసుకు వేగం వచ్చేస్తుంది, ఇంద్రియాలకు వేగం వచ్చేస్తుంది, విషయ వేగం వచ్చేస్తుంది. నీవు ఆ విషయ రూపాన్ని ధరించేసేస్తావు అనమాట. ఇంక నేను ఆపడానికి వీలు కాదు. అప్పుడు అన్ని ధర్మాలను అతిక్రమిస్తావు. దాన్ని పొందడమే నీ లక్ష్యం అంటే. ఇంకప్పుడు దాన్ని వీడు బాధపడ్డా, బాధపడలేదా, వీడు ఉన్నాడా, పోయాడా, అవన్నీ ఏం ఆలోచించవు అనమాట. ఇంకా పరమాత్మతో ఏ నిమిత్తం ఉండదు. ఇది కావాలి, చేసేసానంటే, నాకు ఇది కావాలంటే అంతే, నేను చేసేసానంటే అంటాడంతే. తమోగుణం వచ్చేస్తుంది అనమాట. శాంత మోహంలోకి వచ్చేసేటప్పటికి తమోగుణ ప్రభావం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పడానికి వీలవుతుందా? ప్రియ రూపంలో ఉన్నప్పుడు సత్వగుణం, మోద రూపంలో ఉన్నప్పుడు రజోగుణం, ప్రమోద రూపంలోకి వచ్చేసేటప్పటికి తమోగుణం. కాబట్టి మీలో ఉన్నటువంటి విషయ విచారణని చక్కగా చేస్తూ ఆ విషయ విచారణ అంతా కూడా ఎలా చేయాలి అంటే ఇలా చేయాలి. ఏమండి, నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఇంత దుఃఖం కలిగింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకు పరమాత్మ ఎందుకు తెలియలేదు, నాకు ఆత్మస్వరూపం ఎందుకు బోధపడలేదయ్యా అంటే, అన్నింటిలో మన మానవ జీవితంలో ఇప్పటి వరకు జీవించిన జీవితంలో ఉన్నవన్నీ ఏమిటి, ఈ ప్రియమోద ప్రమోదములే ఉన్నాయి. అన్నిట్లో ఎక్కడెక్కడైతే మీకు ఈ ప్రియమోద ప్రమోదములు ఉన్నాయో మళ్ళా ఇప్పుడు అవే కలుగుతూ ఉంటాయండి. కొత్తగా ఏమి కలగవు, అన్నీ పాతవే. నువ్వు పుట్టి ఉద్ధరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినవి చేసినవే ఉంటాయి. ఇంకా కొత్తవి ఏమి చూసేది చేసేది లేదు. ఎందుకని
నీ జ్ఞాపకాలలో ఎప్పటి నుంచి ఉన్నాయండి? కల్పశతముల కన్నా మిక్కిలి కాలమాయను. తిరిగి చూడగా ఈ విషయం అంతా తిరిగి చూస్తూనే ఉన్నావు. ఎప్పటి నుంచి? కల్పశతముల నుంచి, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తూ ఉన్నావు. అసలు నీ కొత్తదనే అవకాశమే లేదు ఈ సృష్టి మొత్తం మీద. ఇంటర్నెట్ అది ఎప్పుడో చూసేసాం, కంప్యూటరు అది అంతకంటే ఎప్పుడో చూసేసాం. అన్నీ చూసేసినవే, కొత్తవి ఏమీ కాదు. ఎప్పుడు ఎలా కొత్తవి కాదు? కాసేపు ఆ పని చేస్తుడు 10 నిమిషాలు అయ్యేప్పుడు నీకు అది పాతది అయిపోతుంది. కొత్తదైతే ఎప్పుడూ కొత్తగా ఉండాలి కదా, ఉంటుందా? ఉండటం లేదు కదా. ఎందుకనంటే ఆ పాత దాంట్లో కొంచెం మార్పు వచ్చింది అనమాట. శబ్దంలోనో, స్పర్శలోనో, రూపంలోనో, రసంలోనో, గంధంలోనో ఒక 10% 1% మార్పు వచ్చిన దాన్ని కొత్తదంటున్నావు. ఎందుకని? మారడం దాని సహజ లక్షణం, అంతే కదండి. మీరన్నీ ఒకే రకమైన రంగు ఉన్న ఒకే రకమైన చీరలు కట్టారా? ఎందుకని కట్టరండి? అదండి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఆలోచించి పెట్టారు. వైధవ్యం భర్త గతించిన తర్వాత కేవలం ఒకే రంగు తెలుపు చీరే కట్టాలని పెట్టారండి. ఎందుకని పెట్టారు? ఐడెంటిఫికేషన్ కాదు. అయ్యో పొరపాటు, అది అంతకంటే పొరపాటు. అయ్యో విషయ వైరాగ్యం పొందమని. విషయం అంటే రంగులతో కూడుకొని ఉంటుంది, కొంచెం కొంచెం మార్పులతోటి నిరంతరంగా పరిణామం చెందుతూ ఉంటుంది. పరిణామము లేనటువంటి శాశ్వతమైనటువంటి స్థితి కోసం నేను జీవిస్తున్నాను అనే ప్రతీక. శాశ్వతత్వము, పరిణామము లేని, మార్పు లేనటువంటి స్థితిని తెలుసుకునే నిమిత్తమై నేను ఇక నుంచి జీవిస్తున్నానని తనకు తానే దీక్ష తీసుకోవడం అన్నది. సన్యాసం ఎలాగో ఇది కూడా అంతే, తనకు తానే స్వీకరించేటువంటి దీక్ష. కానీ ఈ వాస్తవం పోయింది. ఈ వాస్తవం పోయి ఇప్పుడు ఏమైందండి? ఒక్కసారి ఆలోచించుకోండి, అర్థమైందండి. తనకు తానే తన జీవితం మీద వెనక్కి తిరిగి చూసుకొని ఓహో ఏముంది ఇందులో, అంతా విషయమే తప్ప ఇక్కడ ఏం లేదు అనే ఇహముత్రార్థ ఫలభోగ విరాగం చేత సాధన చతుష్టయ సంపత్తిలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఈ 2వ దీక్ష అండి. ఈ 2వ సాధనే, ఈ 2వ సాధన యొక్క ప్రభావాన్ని అక్కడ పెట్టారనమాట. అర్థమైందండి. సాధారణంగా స్త్రీలకు విషయాలు ఎక్కువ ఉంటాయి కదా, ఈ ప్రకృతి ధర్మంగా వాళ్ళలో ఒకంత ఎక్కువ పని చేస్తుందండి. అందువల్ల ఆ విషయ వైరాగ్యం, ఆ వైరాగ్య నిర్ణయం కోసం శాశ్వతత్వాన్ని నేను గుర్తించే నిమిత్తమై ఇక శేష జీవితాన్ని గడపబోతున్నాను అనే ఒక నిర్ణయాన్ని తనకు తానే దీక్షగా స్వీకరించింది. కాబట్టి అలాగే ఏర్పాటు చేసుకుంది. ఆవిడే మరొకరు ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఎట్లా అయితే సన్యాసం తనకు తానే స్వీకరించాలో అలాగే ఇది కూడా అంతే. అర్థమైందండి. అలాగా ఎప్పుడైతే ఈ విధానంలో ఏర్పాటు చేశారో చివరికి ఏం మిగిలింది ఇప్పుడు? ఒక్కసారి అందుకే విచారం చేసుకోండి. మన సాంప్రదాయంలో అందుకే చెప్పానండి, ఇదంతా శిష్టాచార సాంప్రదాయం, అంతా ఆత్మజ్ఞాన ప్రబోధం అందులో ఉన్నది. కానీ ఆత్మజ్ఞానం పోయి చివరికి ఏం మిగిలింది? బాహ్యం మిగిలిపోయింది. అందువల్ల అది శిష్టాచార సాంప్రదాయం ఇప్పుడు ఎవరు పాటించరు. ఎందుకని? లక్ష్యం పోయి ఇప్పుడు ఎవరు పాటించడం లేదండి. అసలు ఈ విధానమే పోయింది ఇప్పుడు. అందుకే ఏమిటండి, ఆయన ఉంటే ఉన్నాడు, బోడి ఉంటే బోయడు, లేకపోతే ఉంటాడు. ఇప్పుడు ఆయన ఉంటే పోతే ఇప్పుడు నాకేం తేడా వచ్చింది? నేను ఎప్పుడూ ఉన్నాను, నాకేమైనా తేడా వచ్చిందా? పుట్టి బుద్ధి తిరిగినప్పటి నుంచి అన్నీ ఉన్నాయి నాకు. నేను పోతే కదా ఏకంగా, నేను పోయినప్పుడు ఎలాగో నాతో పాటు అన్నీ పోతాయి. బోడి ఇప్పుడు ఆయన ఉంటే ఏమిటా, పోతే ఏమిటా అనే స్థితి దాకా వచ్చాయి. ఎందుకని? ఆచారము సాంప్రదాయం అని చెప్పే దాంట్లో ఈ ఆత్మజ్ఞానం లోపించింది. ఎప్పుడైతే నిజ జీవితంలో ఆత్మజ్ఞానం లోపించిందో బాహ్యమే మిగిలిపోయింది ఇప్పుడు. అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలట? మీరు ఆచరించేటప్పుడు ఆత్మజ్ఞానంతో ఆచరించు, అప్పుడు ఆచార సాంప్రదాయం బ్రతుకుతుందండి. మీరు నిజంగా ఆచార సాంప్రదాయాన్ని బ్రతికించాలని అన్నారనుకోండి, మీరేం చేయాలి? ఇప్పుడు ఆత్మజ్ఞానంతో ఆచరించు. నువ్వు ఆత్మజ్ఞానంతో ఆచరిస్తే నీ చుట్టుపక్కల జీవులు అన్నింటి మీద దాని ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఏం చేస్తుంది? దాన్ని బ్రతికించేటి చేస్తుంది, దాన్ని వాడు ఆచరించేటి చేస్తుంది. మీరు ఎంత చెప్పినా వాళ్ళు నేను ఎన్ని చెప్పినా వాళ్ళు ఆచరించడం లేదండి. ఎందుకు ఆచరించడం లేదు? నువ్వు ఆచరించేటప్పుడు ఆత్మజ్ఞానంతో ఆచరించడం లేదు, విశాల భావంతో ఆచరించడం లేదు, పరిమితత్వ భావంతో ఆచరిస్తున్నావు. ఏమైనా సరే చెయ్యాల్సిన దాన్ని బలవంతంగా రుద్దుతున్నావు. ప్రపంచంలో బలవంతంగా ఏ పని చేయించడానికి వీలు. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటపడాలన్నా బలవంత బ్రాహ్మణార్థం పనికిరాదు, అసాధ్యం. కానీ మనం ఏం చేస్తున్నామని ఇప్పుడు బలవంతంగా చేయిస్తున్నామండి. ఏమైంది? తప్పు కదా, ఆచరణ సాధ్యం కాదు కదా. కాబట్టి
నిజ జీవితంలో ఈ సాధన చతుష్టయ సంపత్తిని ప్రతి నిత్యము, ప్రతి విషయంలోనూ, ప్రతి క్షణము, ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి ఆలోచనలో నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగం అనే ఈ రెండు సాధనలు చాలా అవసరమండి. మరణకాలంలో వెంటనే నీకు బుద్ధి విరమించే లోపల ఉపయోగపడేటటువంటి సంపదలు ఏమైనా ఉన్నాయంటే ఇవి రెండే. బుద్ధి విరమించిన తర్వాత అసలు ఈ రెండు కూడా ఉపయోగపడవండి. అందుకనే చెప్పేది, మరణ వేదన ప్రారంభం కాకముందే నీకు ముందే తెలుస్తుందండి. ఈ తెలివి ఉన్నవాడికి ఏం జరుగుతున్నాయా అంటే, మొదటే చెప్పా కదా, శరీరం వదిలివేస్తాడు, తెలివితో వదిలివేస్తాడండి. ఆ తెలివి ఉంటుంది. అహో వచ్చేస్తోంది, సమయం ఆసన్నమైందని తెలియగానే ఏం చేస్తాడంటే ఈ నిత్యానిత్య వస్తువే కానీ సముద్రార్థ ఫలభోగ విరాగం అప్పటికి జీవితం అంతా ఆచరిస్తాడు కదా, సహజమైపోతాయి అప్పుడు అనమాట. ఆ సహజమైనటువంటి స్థితిలో తాను ఆత్మస్వరూపుడాన్ని స్థిరపడిపోయి చూస్తూ ఉంటాడు. అంతే, ఎలా ఇంద్రియాలు ఎలా ఒక్కొక్కటి ఎలా పడిపోతున్నాయో సహజంగా చూస్తూ ఉంటాడంటే అలాగే పడిపోతాయి. పోతే పోని అనుకుంటాడు, అంతే, ఏమి చెల్లించరు అనమాట. అలా చెలించని స్థితిలో ఉండాలి మరణంలో కూడా అంటే ఈ సాధన చతుష్టయ సంపత్తి ఎంతో అవసరం. ఇలా ఈ సాధన చతుష్టయ సంపత్తితో జీవించేవాడే సాధకుడు. దీంట్లో సహజత్వం పొందినవాడు శిష్యుడు. అట్టి సహజత్వం పొందిన వారిలో అగ్రగణ్యుడు సత్శిష్యుడు. వీటిలో భేదాలు ఇవ్వండి. ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించకుండా తిరిగేవాళ్ళు అనుసరించేవాళ్ళు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా భవిష్యత్తులో ఏమవుతారనేది దీన్ని బట్టి తెలుసుకోండి. ఎప్పటికీ మీరు మీ నిజ జీవితంలో ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించకుండా కూడా ఇలాగ వింటూ ఉండొచ్చు, వెళుతూ ఉండొచ్చు, అనేక ఆశ్రమాలకు వెళ్తూ ఉండొచ్చు, పురాణ శ్రవణం వింటూ ఉండొచ్చు, వీళ్ళందరూ ఎవరు? అనుసరించేవాళ్ళు. అంతే, వీళ్ళకి ఏమి ఉపయోగం ఉండదండి. వీళ్ళకే సాధన చతుష్టయ సంపత్తితో పని లేదు. తెలుసు వీళ్ళకి కాకపోతే అన్నీ కూడా, కానీ వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు అనమాట. వాడి దగ్గర ధనమేమి ఉండదు, కానీ ధనం అంటే ఏమిటో తెలుసు. అర్థమైందంటే బ్యాంకులో క్యాషియర్ లాంటి వాడు అనమాట. వీడు ఎన్ని కోట్లైనా వస్తూ ఉంటాయి, ఇస్తూ ఉంటాడు, కానీ వాడిది అనేది ఏమి అక్కడ ఉండదు. కానీ వీడి కనీసం వీడికి ఏంటంటే విషయ భోగం మీద అపేక్ష పోదండి. ఎందుకంటే సాధన చతుష్టయ సంపత్తి లేదు కాబట్టి. విషయం వచ్చినప్పుడు దాంట్లో మునిగిపోతూ ఉంటాడు. విషయం లేనప్పుడు మాత్రం ప్రశాంతంగానే ఉంటాడు. అనుసరించే వాళ్ళకు కూడా ఉపయోగం ఉందండి. ఏమిటా, విషయం లేనప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. విషయం వస్తే వీడంత ప్రమాదకారి మరొకళ్ళు. ఎందుకంటే అందరికంటే ముందు వీడే మునిగిపోతాడు కాబట్టి. అర్థమైందండి? ఎందుకని ఆనకట్ట కట్టి ఉంటాడు. విషయం రాగానే ఏమైపోతాడండి, తెలుసుకుని విరుచుకుపడుతుందండి. ఈ అనుసరించేవాడికి వచ్చిన ప్రమాదం ఇది. అయితే దీంట్లో ఒక మెట్టు పైకి ఎక్కాలి. సాధన చతుష్టయ సంపత్తిని నిజ జీవితంలో నిజంగా మనం సంపాదించాలండి. ఇదే నీ సూక్ష్మాన్ని బాగు చేసేటటువంటి సరైనటువంటి సాధన. ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించడం కోసమే అన్ని ఉపనిషత్తులు, వేదాంతం అంతా బోధించేదంతా వీటి కోసమే. ఈ సాధన చతుష్టయ సంపత్తి లేకుండా ఏది సాధ్యం కాదు, అసాధ్యం. నువ్వు ఎన్నన్నా చదువు, ఎన్ని విను, ఎన్ని చేయి, అంతా నిన్ను ఎక్కడ దాకా తీసుకెళ్ళి వదిలేస్తాయి? అనుసరించేవాడి దాకా తీసుకెళ్ళి వదిలేస్తాయి. గురువు అవసరం ఏమిటయ్యా అంటే ఈ సాధన చతుష్టయ సంపత్తిని నీకు వివరించి చెప్తాడు. నన్ను మార్గదర్శకత్వం చేస్తాడు, ఏం చేయాలో చెప్తాడు అంటున్నావే, ఏమిటయ్యా ఆయన చెప్పేదంటే ఇదిగో ఇదే. ఆ సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి, అవి ఎట్లా సంపాదించాలనేది వివరంగా చెప్తాడు అనమాట. నిజ జీవితంలో వాటిని ఎట్లా ఆచరించాలో చెప్పడమే గురువు చేసేటటువంటి పని. ప్రాథమికంగా గురువు చేసేటటువంటి పని. ఆయన ఏమన్నారా అంటే శ్రీ గురువు అన్నారండి. ఇట్లా చెప్పి ఆయన ఎవరంటారు? శ్రీ గురువు అంటారండి. కాబట్టి ఆ రకంగా మీరు నిత్యానిత్య వస్తు వివేకం నిన్న చూశారు. ఇవాళ ఇహముత్రార్థ ఫలభోగ విరాగాన్ని గమనించాం. రేపు మరొకటి.
वशिष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। हरे राम।